జై శ్రీ గణేష్. ఇది మేము కొన్ని ఏళ్ల నుంచి వస్తున్నాము. మాకు చాలా సంబరంగా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ కూడా కొత్త కొత్త విగ్రహాలతోటి ఇప్పుడు అయోధ్య రాముడిని ఎలా పెట్టారు అంటే ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ కొత్త విగ్రహాలను కూడా తీసుకొచ్చి అందరిని ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఈ గణేశుడికి ఒక చరిత్ర ఉంది. ఇది మొదలు 1954లో సింగరి శంకరయ్య గారు మొదలెట్టారు. స్థాపించింది 1954లో సింగరి శంకరయ్య గారు. మొదట ఒక్కొక్క అడుగుని పెంచుకుంటూ 60 అడుగుల దాకా తీసుకెళ్లారు. తర్వాత ఆయన వారసులైనటువంటి సింగరి సుదర్శన్ గారు, ఆయన తర్వాత వాళ్ళ వారసులు ఆవిడ కూతురు రాజ్కుమారి వీణ అనే వీళ్ళిద్దరు కూడా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా 1960లో మొట్టమొదటిసారిగా ఏనుగు మీద ఈ విగ్రహాన్ని ఊరేగించడం జరిగింది. అయితే లడ్డు పెట్టే విషయం ఎప్పుడు జరిగిందంటే 2011లో మనకి ఈ సురుచి అనేటువంటి ఒక స్వీట్స్ అమ్మేటువంటి మల్లిబాబు కాకినాడ, ఆయన ఫస్ట్ టైం లడ్డు వినాయకుడి చేతిలో పెట్టాడు. అతను మొక్కుకున్నట్టున్నాడు, అతనికి ఏదో మంచి జరిగింది. అప్పుడు లడ్డు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011లో మల్లిబాబు అనే అతను సురుచి ఫుడ్స్ అతను కాకినాడలో ఉండేవాడు. అతను లడ్డు పెట్టడం స్టార్ట్ చేశాడు. దాంతో లడ్డును పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్ని దేవుళ్ళు ఉన్నా హైదరాబాద్ మొత్తం, బాంబే మొత్తం ఎక్కడ ఉన్నా సరే ఖైరతాబాద్ వినాయకుడు అనేటప్పటికల్లా ఇక్కడ వచ్చి ఆయనను చూసి, ఇక్కడ విగ్రహాలను చూసి సంతోషపడడం అనేది జరుగుతుంది. మేము ఇక్కడ రావడానికి ప్రతిసారి రమాదేవి గారు మాకెంతో సహాయంగా ఉంటారు. మాది రామగాన సభ అండి. మేము కూడా సంగీతం అవన్నీ పాడుతూ ఉంటాము. ఈ చరిత్ర అంతా కూడా ఇలా కలెక్ట్ చేసి ఇలా చెప్పుకోవడం సంతోషంగా ఉందండి. ఇలా మా వారు. నమస్కారం సార్, మీ ఫీలింగ్స్ ఎట్లా సార్? మీ ఫ్యామిలీతో వచ్చి చూసిన మీ ఎట్లా? నా 10 ఏళ్ల వయసు నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను 10 ఇయర్స్ బాగా నేను ఇక్కడ వాడిని, హైదరాబాద్ వాడిని. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగినాను, ఇక్కడే ఉద్యోగం చేశాను. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యాను. మేము సంగీతం వాళ్ళు, మేము మృదంగా వాయిస్తాను. మాకు రమాదేవి గారి తరఫున ఇక్కడ అప్పుడప్పుడు మాకు అవకాశం ఇస్తుంటే ఇక్కడ స్వామి కచేరీలు చేస్తూ ఉంటారు. ఓకే, స్వామి కచేరీలు, డివోషనల్ సాంగ్స్ పాడుతూ అదే మాకు ఇది. నేను చిన్నప్పటి నుంచి ఈ విగ్రహాన్ని చూస్తున్నాను. ఓకే, నాకు తెలిసి 1966 నుంచి చూస్తున్నారు మీరు. అప్పటి నుంచి మీకు భక్తి గీతాలు పాడటం, కచేరీ లాంటివి ఇక్కడ చేస్తున్నారు. మీకు సంతోషంగా అనిపిస్తుంది అనుకుంటా ఉన్నది. తర్వాత భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా ఖైరతాబాద్ గణపతి అంటే అదొక స్పెషల్. ఖైరతాబాద్ అనేసరికి ప్రజల ఇంటెన్షన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ వచ్చి